అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండో పీఆర్సీకి కసరత్తుకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. అయితే పీఆర్సీ కమిటీ ఇటీవలే ప్రతిపాదనలు అయితే ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఇంకా కొన్ని జీవోలు అయితే విడుదల కాలేదు. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి డిమాండ్లు అయితే వస్తున్నాయి. అసలు రెండో పీఆర్సీని ఎప్పటి నుంచి అమలు చేస్తారు? సో పీఆర్సీ పే స్కేల్స్ పరిస్థితి ఏంటి? సో మరొక ఉద్యమ బాట తప్పదా? ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ ఎంప్లాయీస్కి సంబంధించి పీఆర్సీ అనేది తక్షణమే రిలీజ్ అవ్వాలని భావిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీని కనుక పరిష్కరించకపోతే ఉద్యమ బాట తప్పదు అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అల్టిమేటం అయితే జారీ చేస్తున్నాయండి. గత పీఆర్సీ కమిటీ ప్రభుత్వానికి 7.5% ఫిట్మెంట్ని సిఫార్సు చేయగా నిర్ఘాంతపోయిన ఎస్టీయూ అలాంటి పీఆర్సీ నివేదిక ప్రతులను చింపి నిరసన వ్యక్తం చేయగా గత ప్రభుత్వం వెంటనే దిగివచ్చి 30% ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఇప్పటికైనా ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా మెరుగైన ఫిట్మెంట్తోనే వెంటనే పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్లు అయితే చేస్తున్నారు. గత పీఆర్సీలో 33 నెలల బకాయిలు కోల్పోయిన ఉద్యోగులు రెండో పీఆర్సీలో కూడా అటువంటి తప్పిదాలు జరగకుండా ఉండాలి అంటే తక్షణమే పీఆర్సీని అందివ్వాలని కోరుతున్నారు. గత పీఆర్సీ కమిటీ ప్రభుత్వానికి సూచించిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఇంకా కొన్ని జీవోలను అయితే విడుదల చేయలేదండి. ప్రస్తుత కమిటీ ఏ మేరకు సంఘాల సూచనల పరిగణలోకి తీసుకుని ప్రతిపాదనలు సమర్పిస్తుందో వేచి చూడాలి. ఇక అన్ని సంఘాలు కూడా మూకుమ్మడిగా ప్రతిపాదించిన విషయం సిపిఎస్ విధానం రద్దు. దీన్ని కమిటీ అన్ని సంఘాలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయించి చర్చించిన తదుపరి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తే గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా ఉంటాయని సంఘాల అభిప్రాయాన్ని వెల్లబుచ్చుతున్నారు. ప్రభుత్వం తమ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని, లేని ఎడల ఉద్యమ బాట పట్టక తప్పదని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అయితే హెచ్చరిస్తున్నాయండి. ఏది ఏమైనా వెంటనే ప్రభుత్వం నివేదికను తెప్పించుకుని మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆశిద్దాం.